మీకు అవార్డు రావడానికి కారణం ఏంటి? నేను ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం చేస్తూ రోజుకి 24 గంటల్లో ఒక 2 గంటలు ప్రజల గురించి, రోడ్డు మీద పోయే వారి గురించి, ట్రాఫిక్ విషయం కానీ ఆలోచిస్తూ నిజంగా నా యొక్క పోరాటం ఈ పర్యావరణం మీద. పర్యావరణాన్ని కాపాడకపోతే భావితరాలకు మనం ద్రోహం చేసిన వాళ్ళైతాం. ముఖ్యంగా మనల్ని పీడిస్తున్న సమస్య ప్లాస్టిక్ సమస్య. ప్లాస్టిక్ విపరీతంగా వాడడం వల్ల జలమాత, గోమాత సర్వనాశనం అయ్యే ప్రమాదం ఉంది. భూమాత కూడా సర్వనాశనం అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి దాన్ని మనం నివారించడానికి సాయశక్తులా మేము ప్రయత్నం చేస్తున్నాం. అన్ని డిపార్ట్మెంట్లో లెటర్లు ఇవ్వడం, మన వంతుగా ప్రజలను ఎడ్యుకేట్ చేయడం. ప్రతి పాఠశాలకు వెళ్ళి మీరు ప్లాస్టిక్ వాళ్ళు వాడొద్దు, ప్లాస్టిక్ బాటిల్ వాడొద్దు, మీ ఇంట్లో జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం. అదే కాకుండా ప్రతి ఇంట్లో ఒక ఇంకుడు గుంత ఉండాలని మా డిమాండ్. ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఈత నేర్చుకోవాలని. ప్రతి ఏటా స్విమ్మింగ్ ఈత రాక దేశవ్యాప్తంగా 40 నుంచి 50 వేల మంది చనిపోతే మన రాష్ట్రంలో ఈ సంవత్సరం 1000 మంది పిల్లలు ఈత రాక చనిపోవడం జరిగింది. దీనిపై మొన్ననే క్రీడల మంత్రిని కలవడం జరిగింది. ఆయన స్పందిస్తూ త్వరలోనే పాఠ్యాంశంలో చేర్చే విధంగా చేస్తానన్నది కూడా ఆయన కూడా మేము కృతజ్ఞతలు తెలిపాం. అదేవిధంగా ప్లాస్టిక్ను కూడా వాడకుండా ప్రతి గ్రామ పంచాయతీలో సర్పంచ్, వార్డు మెంబర్లతో తీర్మానం చేయించి వాళ్ళతో ప్రమాణం చేయించాలని మాదొక డిమాండ్. ఇల్లు కట్టేటప్పుడు కానీ, ప్లాట్ విక్రయించేటప్పుడు కానీ, లేఅవుట్ చేసేటప్పుడు కానీ తప్పనిసరిగా ఇంకుడు గుంత ఉండాలని, ఆ యొక్క ఇంకుడు గుంత లేకపోతే రిజిస్ట్రేషన్ ఆపాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ 2 సంవత్సరాలు వర్షాలు పడకపోతే రక్తం దొరుకుతుందే కానీ నీళ్లు దొరకని పరిస్థితి. 3000 అడుగుల బోరు వేసిన 3 చుక్కల నీరు రాదేమని అనిపిస్తుంది. మొన్ననే 2 సంవత్సరాలు చూసాం, బెంగళూరులో 20,000 పెట్టిన ట్యాంకర్ నీరు దొరకలే. అటువంటి పరిస్థితి వస్తే హైదరాబాద్ ఆగమాగం అయ్యే పరిస్థితి ఉంది. దీనిపై అందరం కూడా స్వయం కృషితో ప్రయత్నం చేసి దాన్ని పాటించే విధంగా చేయాలని మేము ప్రభుత్వాన్ని, అధికారులను డిమాండ్ చేస్తున్నాం. నీటిని సంరక్షించుకున్నాం, ఎలా సంరక్షించుకున్నాం అనే విషయంలో మీరు బాగా చెప్పారు. తర్వాత మనకు ఏదైతే యూజ్ చేయడంలో, ఉపయోగించడం కూడా ఒక సేవింగ్ పర్పస్లో ఎక్కువగా ఖర్చు పెట్టకుండా దానికి కూడా మేము విద్యార్థులకు ఎగ్జామ్ పెట్టాను. నీళ్లు వాడేటప్పుడు జాగ్రత్త వాడమని, వాళ్ళు స్నానం చేసేటప్పుడు కూడా మనం కూర్చుండి ముఖలిత స్నానం చేయాలని కూడా చెప్పడం జరిగింది. మరియు మనము ఫిల్టర్ ద్వారా వచ్చే నీటిని వాడుకోవాలి. మరి వర్షం నీటిని పొదుపుగా వాడుకున్నట్టయితేనే మనం భావితరాలకు మనము ధనం ఇచ్చుడు కాదు, నీళ్ళు ఇవ్వకపోతే ఏ ధనం ఉన్నా, ఎన్ని కోట్లున్నా వ్యర్థమే. కాబట్టి నీళ్ళని కాపాడకపోతే మనం చాలా ఇబ్బందిని ఎదుర్కొంటామని దూరదృష్టితో మనం ప్రజలు ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మన బాధ్యతగా సిటిజన్ ఆఫ్ హైదరాబాద్ అనుకున్నాం. మన బాధ్యత ఏంటంటే చెట్లు నాటడం, అదేవిధంగా ఇంకుడు గుంతలను ఏర్పాటు చేయడం, రోడ్ల పక్కన కానీ, లేదంటే మన ఇంటికి మనం ఆదర్శంగా కొన్ని చేస్తే పక్క వాళ్ళు కూడా చేస్తారు. అందుకనే నేను మా ఇంటి ముందర 2 చెట్లు పెడితే ఇప్పుడు మొక్కలయ్యి కాయలు కాసే స్థాయికి వచ్చినాయి. అందుకే నేను పర్యావరణ ప్రేమికుడు, సామాజికవేత్త అని పిలవడం జరుగుతుంది. దానికి ఈ యొక్క అవార్డు రావడం వల్ల నాకు బాధ్యత పెరిగింది, ఎక్కువ పెరిగింది. కాబట్టి నేను మా పిల్లలను కూడా ఎడ్యుకేట్ చేస్తూ మా మనవరాలకు కూడా నేను ఈత నేర్పిస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా పాఠశాలలో ఈత వస్తే 2 మార్కులు ఇవ్వమని మా డిమాండ్. అంటే మా యొక్క డిమాండ్ ఏంటంటే మీ దానికి మద్దతు ఇస్తూ స్కూళ్ళల్లో ఈ శిబిరాలు పెట్టి ఈ కొన్ని అంశాలు ఈత గురించి ప్రభుత్వానికి మనం చాలా నిర్ణయించాం. ప్రజల్లో కూడా అవగాహన తీసుకురావాలంటే స్కూల్స్లో మాకు పర్మిషన్ ఇప్పిస్తే శనివారం కొంత ర్యాలీ లాగా ఏమంటున్నాం సార్, థియరీ చెప్పమంటున్నాం. స్కూల్లో థియరీ, ప్రాక్టికల్ తల్లిదండ్రులు నేర్పిస్తాం. థియరీ మనము వాళ్ళకి అవగాహన పాఠ్యాంశం తయారు చేసి ప్రతి పాఠశాల కూడా ఇవ్వడం జరుగుతుంది. ఉదాహరణ మా పాఠశాలలో ఇప్పుడు అమలు చేస్తున్నాం. ఎవరైనా తల్లిదండ్రులు వచ్చి ఈత వస్తుందని చెప్తే వాళ్ళకి నేను మార్కులు ఇస్తున్నాను. దానివల్ల వాడు ఆటోమేటిక్ నేర్చుకుంటాడు. ఎందుకంటే మనం పిల్లలకు సాధన అని చెప్పలే, ఒక పాము విషయం అని చెప్పినాం. ఇక్కడ కరెంట్ వైర్ దిగిపోతే కరెంట్ షార్ట్ వస్తే దూరం ఉండమన్నాం. కానీ కట్ట మీదకి వెళ్ళి నడుచుకుంటూ పోతే కాలువలో పిల్లలు ఆడుతుంటే చెప్పిన మా అనుభవుడు లేడు. ఒకవేళ మునిగి చనిపోతే వాడి మీద ధర్నా చేయడం, అధికారులు రావాలి, ఎమ్మెల్యే రావాలి, వాడికి నష్టపరమే అంటారు తప్ప దాని ముందు జాగ్రత్తగానే వాళ్ళకి అవగాహన కల్పించినట్టయితే మనం భావితరాలకు మేలు చేసిన వాళ్ళైతాం. ఒక తల్లి ఒక పాప కావాలంటే, ఒక బాబు కావాలంటే కన్నరాని రాయికి మొక్కుతుంది సార్. మరి ఈరోజు అటువంటి దారుణాలు జరుగుతున్నాయి. దాని మీద మేము స్పందిస్తూ ఉన్నాం. ప్రభుత్వం కూడా స్పందన వచ్చింది, త్వరలోనే నెరవేరుతుందని ఆశిస్తున్నాం. ప్రజల్లో అవేర్నెస్ చేయాలి. స్కూల్స్లో, కాలేజీల్లో మీ దగ్గర ఉన్నట్టు చాలా కాలేజీలు, స్కూల్స్ ఉన్నాయి. వాళ్ళ దగ్గర మేము కూడా వచ్చి మీతో పాటు ప్రోగ్రాంలో పాల్గొంటాం. 100% సపోర్ట్, అన్ని రకాలుగా సపోర్ట్.
ఓకే సార్, మళ్ళీ థ్యాంక్ యూ సార్. ఇంకొక భావి తరాలకు పిల్లలకు ఏం సందేశం ఇస్తారు? భావి తరాల పిల్లలు తల్లిదండ్రులు చెప్పినట్టు వినాలని, భావి తరాల్లో చేసినటువంటి మహానీయుల కథలు చదవాలని, డ్రగ్స్కు అలవాటు కాకుండా, మీరు మత్తు పానీయాలకు అలవాటు కాకుండా చదువుపై దృష్టి పెట్టి ఒక వివేకానంద కావాలని, ఒక రాష్ట్రపతి అబ్దుల్ కలాం కావాలని, మంచి పైలట్ కావాలని, దేశానికి సేవ చేసే విధంగా విద్యార్థులు తయారు కావాలి తప్ప చెడు వాసనాలకు అలవాటు పడొద్దని నా యొక్క కోరిక. పోలీస్ కేసులు ఇరుకోవద్దు, ఈ డ్రగ్స్కు అలవాటు పడవద్దు. ఈ డ్రగ్స్కు అలవాటు పడి చాలామంది మాకు ఆదిపట్లలో ఒకసారి మేము అంటే 2 years బ్యాక్ పోతే స్కూల్ టీచర్ చెప్పాడు, దీనిలో చాలా జరుగుతున్నాయి లోపల. అంటే ఇప్పుడిప్పుడు కొంచెం బయటకు తీస్తున్నారు, కానీ డ్రగ్స్ చిన్నపిల్లలు కూడా అలవాటు చేస్తున్నారు. చాక్లెట్స్ కరెక్ట్ అంటే మాకు చూపించి ఆయన అవేర్నెస్ చేశాడు. మనం దీని మీద చాలా ప్రోగ్రాంలు చేస్తూ పిల్లలను తర్వాత తల్లిదండ్రులు అవేర్నెస్ చేద్దాం. 100% మీకు నాకు సమయం ఉన్నప్పుడు తప్పనిసరిగా మీకు సమయం ఇస్తా. మనం ఏం తీసుకోము, చేసిందే ఉంటాను. మనం శని ఆదివారము మీ దగ్గరికి వస్తాము. వచ్చినప్పుడు కొన్ని స్కూల్స్ వాళ్ళకు కొన్ని బ్యానర్స్, ఇప్పుడు మీకు అవార్డు వచ్చింది, మనము అక్కడ ఏమంటున్నా ప్లాస్టిక్ వాడద్దు ఒక బ్యానర్. ఆయన సార్ అంటే నా గురించి ఒక్క మాట చెప్తాను. నేను హైత్ నగర్ను దత్తత తీసుకున్న 3 years. ఒక టెంపుల్ను తీసుకొని టెంపుల్లో చెట్లు నాటాం. అవి ఫలాలు ఇప్పుడు వస్తున్నాయి. అయితే మేము గనుల మీద మైన్స్ ఏదైతే ఉందో చిన్న రావిరాల పెద్ద రాయిలో 3 years బ్యాక్ 4 years బ్యాక్ ఆ గవర్నమెంట్ అప్పుడు డస్ట్ పడుతూ ఉంటే అసైన్మెంట్కు ఇవి అంటే చాలా కొట్లాడినాం ఆ గవర్నమెంట్లో. ఈ గవర్నమెంట్ వచ్చినా కూడా వాళ్ళకు ఇంకా నష్టపరిహారం ఇవ్వలేదు. అయితే దాని మీద రెడ్డి గారికి మొన్న కలిసినాము. అదేవిధంగా మీకు ఫుల్ సహకారం ఉంటుంది. మా ప్రోగ్రామ్ కూడా మీరు లీగలా సార్? ఓకే 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 పర్వాలేదు సార్, మీకు ఫుల్ నాలెడ్జ్. అవునవునవును, మీరు జడ్జీలకు కూడా సలహా ఇస్తారు, అదేవిధంగా సీనియర్లకు కూడా ఇస్తారు. మాకు మీ నెంబర్ ఇస్తే సార్, మీ నెంబర్ తీసుకుంటే మాకు లీగల్ ఫైట్